మొలకెత్తుతుంది అనేది మరో ఆసక్తికరమైన కోణం. అదొక అద్భుతమైన మానసిక ప్రక్రియ. రైట్. ఈ పాయింట్ని కొంచెం జాగ్రత్తగా వెలుమర్చి చూద్దాం. ఎందుకంటే ఒకరి మీద అనుమానమనేది ఒకేసారి ఏదో పెద్ద భూకంపం వచ్చినట్లు ఒకే కుదుపులాగా రాదు కదా. అవును, అస్సలు రాదు. ఈ అనుమానమనేది ఎంత సైలెంట్గా మనలోకి ప్రవేశిస్తుందో, మెల్లగా ఎంతలా మన ఆలోచనలను ఆక్రమిస్తుందో అర్థం చేసుకోవాలంటే ఒక ఉదాహరణ ఆలోచిద్దాం. ఒక పెద్ద ఎంతో దృఢమైన రాతిగోడ ఉంది అనుకుందాం. అది ఎప్పటికీ పడిపోదు అన్నంత బలంగా ఉంది. కాని అందులో ఒక చిన్న కంటికి కనిపించని పగులుంటుంది. అవును. ఆ పగుల్లో ఒక చిన్న నీటి చుక్క పడింది. అప్పుడు ఏమీ అనిపించదు, ఆ గోడకే నష్టం రాదు. కరెక్ట్. కాని అలా రోజుకొక చుక్క ఎప్పుడో ఒకసారి పడుతూ ఉంటే కాలక్రమేణా ఆ నీరు ఆ పగులును పెద్దది చేసుకుంటూ పోతుంది. ఏళ్లు గడిచేసరికి ఎంతటి బలమైన పునాదినైనా ఆ చిన్న నీటి చుక్కలు ఎలా కదిలించేస్తాయో, అచ్చం అలాగే ఈ అపనమ్మకం కూడా ఒక చిన్న మాటతోనో ఒక చిన్న చూపుతోనో మొదలవుతుంది గదా. ఎగ్జాక్ట్లీ. ఎక్కడో వాళ్ళు చెప్పిన ఒక చిన్న అబద్ధంతో మొదలై స్నేహమనే పునాదినే సమూలంగా కదిలించేస్తుంది గదా. నీటి చుక్క ఉదాహరణ ఈ సినిమాలో ఉన్న సస్పెన్స్ పేసింగ్కి, అలాగే అనుమానం ఎలా పెరుగుతుంది అనే సైకలాజికల్ ప్రాసెస్కి సరిగ్గా సరిపోతుంది. సైట్ అండ్ సౌండ్ విశ్లేషణను ఒకసారి గమనిస్తే వాళ్లు చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళేమన్నారు? దర్శకుడు ఈ అనుమానాన్ని కేవలం ఒక ఆలోచనలా కాకుండా మన శరీరంలో పుట్టే ఒక ఫీలింగ్లా, ఒక భౌతికమైన అసౌకర్యంలా ఎలా మార్చాడో అద్భుతంగా వివరించారు. ఇదంతా ఒకేసారి జరగదు అని చెప్పారు. అంటే చిన్న చిన్న డీటెయిల్స్తోనా? అవును. ఎక్కడో చిన్న అసమానత, వాడు చెప్పిన కథలో ఒక చిన్న లాజిక్ మిస్ అవ్వడం, వాడికి సంబంధించిన ఎవరో ఒకరు ఒక చిన్న అబద్ధం చెప్పడం, ఒక చిన్న చూపులో తేడా, ఇవన్నీ మన మెదడులో రికార్డ్ అవుతూ ఉంటాయి. సైలెంట్గా మన సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతాయన్నమాట. కరెక్ట్. అవి ఒక్కొక్కటిగా కలిసి మెల్లమెల్లగా నమ్మకాన్ని లోపల్నుంచి తినేస్తాయి. దీనికా సినిమాలో వాడిన సౌండ్ డిజైన్ కూడా ఒక ప్రధాన కారణమని, ఆ శబ్దాలు మనలో అనుమానాన్ని మరింత పెంచుతాయని విన్నాను. నిజమేనా? అవును. సౌండ్ డిజైన్ పాత్ర ఇందులో అత్యంత కీలకం. సాధారణంగా సస్పెన్స్ సినిమాల్లో లేదా థ్రిల్లర్లలో ఏం జరుగుతుంది? ఏదైనా భయానకమైన దృశ్యం వచ్చే ముందు పెద్ద పెద్ద సంగీతం, వాయుద్యాలు మోగుతాయి. జంప్స్కేర్స్ లాగా ధడధడం అని సౌండ్స్ ఇస్తారు. కానీ ఇక్కడ అలా ఉండదు. ఆ వాతావరణంలో వినిపించే ప్రతి చిన్న శబ్దం, అంటే మురుగు కాలువల్లో వినిపించే అడుగుల చప్పుడు, ఖాళీ వీధుల్లో గాలి చేసే శబ్దం, పాత్రల మధ్య ఉండే మౌనం చాలా వాడుకున్నారు. మౌనం కూడా ఒక సౌండ్ లాగా వాడారన్నమాట. అవును. వీటన్నింటికి తోడు చాలా విచిత్రంగా వినిపించే జిధర్ అనే వాయిద్యం చేసే సంగీతం. ఆ సంగీతం పైకి ఉల్లాసంగా ఉన్నట్లే ఉంటుంది కానీ అందులో ఏదో వెటకారం, ఏదో దాగి ఉన్న ప్రమాదమున్నట్లనిపిస్తుంది. వావ్! ఇవన్నీ కూడా ప్రేక్షకుల మనసులో ఒక రకమైన ఆందోళనను, అనుమానాన్ని పెంచుతూ పోతాయి. ఎగ్జాక్ట్లీ. పైకి కనిపించేదంతా నిజం కాదు అనే సత్యం మెల్లగా పొరలుగా బయటపడుతున్నప్పుడు అక్కడ జరిగే సైకలాజికల్ ఫైట్ మాటలో చెప్పలేనిది. అంటే ఒకవైపు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన స్నేహం, వాడితో ఉన్న ఎన్నో ఏళ్ల జ్ఞాపకాలు, మరోవైపు కళ్ల ముందు కఠోరంగా కనిపిస్తున్న నైతికత, వాడివల్ల నాశనమవుతున్న పదుల కొద్ది ప్రాణాలు. ఈ రెంటి మధ్య ఒక మనిషి నలిగిపోవడం లాంటిదన్నమాట. అవును. ఒక పక్క నా స్నేహితుడు, ఇంకో పక్క నా మనస్సాక్షి అనే పోరాటం. స్నేహమనేది పూర్తిగా వ్యక్తిగతమైనది. దానికి లాజిక్ ఉండదు, కేవలం ఎమోషన్ మాత్రమే ఉంటుంది. నిజమే. కాని నైతికత అనేది సమాజానికి, మన అంతరాత్మకు, ఒక మనిషిగా మన బాధ్యతకు సంబంధించినది. ఒక ప్రాణ స్నేహితులు ఘోరమైన తప్పు చేశాడు, వాడు ఎందరో అమాయకుల ప్రాణాలు తీస్తున్నాడు అని తెలిసినప్పుడు ఆ నిజాన్ని పూర్తిగా అంగీకరించే ఆ క్షణముంటుంది చూశారు. అది చాలా నరకంగా ఉంటుంది కదా. అది మరణం కంటే భయంకరమైనది. ఎందుకంటే అక్కడ వాస్తవానికి చనిపోయేది ఒక మనిషి కాదు, ఇన్నాళ్లు మనం పేర్చుకున్న ఒక నమ్మకం, ఒక ప్రపంచం. ఆ నమ్మకం చనిపోయినప్పుడు మనిషి తనను తాను కోల్పోయినట్లు ఫీలవుతాడు. ఇక్కడే నాకు పెద్ద సందేహం వస్తోంది. ఇప్పుడు ఒక మనిషి తప్పు చేశాడని తెలిసిపోయింది, వాస్తవం బయటపడింది. వాడు లాభం కోసం అమాయకులను చంపుతున్నాడు అని ఆధారాలతో సహా అర్థమైపోయింది. అలాంటప్పుడు వాణ్ణి వదిలేయడం లేదా వాణ్ణి చట్టానికి పట్టించడం చాలా సులువు కదా. ఇది ముమ్మాటికి తప్పు, ఇది ఒప్పు అని నలుపు తెలుపుల్లా స్పష్టంగా ఎందుకు ఉండవు? నిజం తెలిసాక కూడా ఆ స్నేహితుడికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడానికి మనిషి ఎందుకంతలా కుమిలిపోతాడు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న, అలాగే చాలా సంక్లిష్టమైనది కూడా.
ఎందుకంటే మనమెప్పుడూ ప్రపంచాన్ని ఒక స్థిరమైన, మనకు అనుకూలమైన ఒక చట్రంలోంచి చూడాలనుకుంటాం. అంటే మంచి చెడు అని డివైడ్ చేసేస్తాం. అవును, తప్పు చేసేవాడు రాక్షసుడు, ఒప్పు చేసేవాడు దేవుడు అని విభజించేస్తాం. కానీ ఇక్కడే మనం నైతిక సందిగ్ధత లేదా మారల్ అంబిగ్యూటీ గురించి మాట్లాడుకోవాలి. రాజర్ ఎబర్ట్ తన సుదీర్ఘమైన రివ్యూలో చాలా అద్భుతంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఏమని చెప్పారాయన? యుద్ధానంతర పరిస్థితుల్లో, అంటే పోస్ట్ వార్ అన్సర్టెనిటీలో ఉన్న సమాజంలో నైతికత అనేది ఒక విలాసం లాంటిది అని ఆయన విశ్లేషించారు. విలాసం అంటే బ్రతకడమే కష్టంగా ఉన్నప్పుడు తప్పు ఒప్పులు చూసుకునే తీరిక ఓపిక మనుషులకు ఉండదంటారా? ఎగ్జాక్ట్లీ. మనం ఇందాక మాట్లాడుకున్న వియన్నా నగరాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. అక్కడ ఆహారం లేదు, మందుల్లేవు, రేషన్ లేదు. అవును, అన్నీ నాశనమైపోయాయి. తమ పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే బ్రతికించుకోవడం కోసం బ్లాక్ మార్కెట్లో అక్రమంగా మందులు కొనుగోలు చేయడం లేదా ఆహారం దొంగిలించడం తప్పా ఒప్పా? ఆ పరిస్థితులలో బ్రతకడం కోసం మనుషులు చేసే పనులలో ఏది ముమ్మాటికీ తప్పు, ఏది 100% ఒప్పు అని తేల్చడం అసాధ్యం. రైట్. ప్రాణాలు నిలుపుకోవడం ఫస్ట్ ప్రయారిటీ అయిపోతుంది. అక్కడ ఎవ్వరూ పుట్టుకతో నేరస్తులు కాదు, పరిస్థితులు వాళ్లనలా మార్చేశాయి. అందుకే ఎబర్ట్ చెప్పినట్లు ఆ విచ్ఛిన్నమైన ప్రపంచంలో నైతిక గీతలు పూర్తిగా చెరిగిపోయాయి. మీరంటున్నది నాకు అర్థమవుతోంది, పరిస్థితులు మనుషులతో తప్పు చేయిస్తాయి అని. కాని ఇక్కడ నాకో తీవ్రమైన అభ్యంతరముంది. ప్రాణాలు నిలుపుకోవడం కోసం రొట్టెముక్క దొంగిలించడం వేరు. అవును, అదొక రకం. కాని డబ్బు కోసం, లాభం కోసం నకిలీ మందులమ్మి పిల్లల ప్రాణాలు తీయడం వేరు కదా. ఏ పరిస్థితైనా సరే ఇంకొకరి ప్రాణం తీసే హక్కును లేదా వాళ్లను నాశనం చేసే హక్కును ఎలా సమర్థిస్తోంది? కరెక్ట్ పాయింట్. ఒక స్నేహితుడు అలాంటి రాక్షసత్వానికి పాల్పడుతున్నప్పుడు వాడి పరిస్థితులు వాడివి అని వదిలేయడం, ఆ తప్పును సమర్థించడం ఎంతవరకు కరెక్ట్? తప్పును తప్పు అని చెప్పడానికి ఇంత తర్జనభర్జన దేనికంటారు? మీరడిగింది చాలా వ్యాలిడ్ పాయింట్. ఆ తర్జనభర్జన అంతా ఆ సమాజమిచ్చిన మానసిక స్థితి నుంచొస్తోంది. మీరు చెప్పినట్లు ఇంకొకరి ప్రాణం తీయడాన్ని ఏ పరిస్థితి సమర్థించదు. ఈ మూలాల విశ్లేషణ కూడా ఆ తప్పునస్సలు సమర్థించడం లేదు. రైట్, నేనదే అనుకున్నాను. కాని ఒకసారి దొంగతనం చేసినవాడు రేపు మరొక పెద్ద తప్పు చెయ్యడానికి పెద్దగా వెనుకాడడు. ఎందుకంటే ఒకసారి నైతికత అనే గీతను దాటాక ప్రాణాలు నిలుపుకోవడం కోసం జరిగే పోరాటంలో మనుషులు ఎంతకైనా తెగిస్తారు. అంటే తప్పు చేయడం అనేవి అలవాటుగా మారిపోతుందన్నమాట. అవును, ఆ వాతావరణంలో అందరూ ఏదో ఒక తప్పు చేస్తున్నవాళ్లే. ఒకప్పుడు పాపం అనిపించింది, ఇప్పుడు అవసరంగా మారుతుంది. అలాంటి ఒక విచ్ఛిన్నమైన ప్రపంచంలో నిలబడి ఎదుటివాణ్ణి వేలెత్తి చూపించే నైతిక అర్హత ఎవరికీ మిగలదు అని ఎబర్ట్ పాయింట్. ఓహ్, అలాంటప్పుడు జడ్జ్ చేయడం కష్టం కదా. అందుకే ఒక నిర్ణయం తీసుకోవడం, వాడిది తప్పు అని తీర్పు ఇవ్వడం ఎప్పుడూ సరళంగా ఉండదు. అబ్బా, ఇది వినడానికే చాలా భయంకరంగా ఉంది. అంటే ఒకానొక దశలో మన చుట్టూ ఉన్న వాతావరణం, మన అవసరాలు, ఆ పరిస్థితులు మన అంతరాత్మను, మన నైతిక విలువలనే పూర్తిగా మార్చేస్తాయన్నమాట. ఖచ్చితంగా. మనల్ని మనం సమర్థించుకుంటూ ఎదుటివాళ్లను బలిచేయడానికి కూడా వెనుకాడని స్థాయికి ఆ అస్థిరత తీసుకువెళ్తుందన్నమాట. మారుస్తాయి, లేదా కనీసం వాటిని తీవ్రంగా ప్రశ్నించేలా చేస్తాయి. వాస్తవం ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండదు, అది చాలా చేదుగా ఉంటుంది. నిజమే. మనం తీసుకునే నైతిక నిర్ణయాలు ఒక ఎలక్ట్రిక్ స్విచ్ వేసినట్లు ఆన్ ఆఫ్ అని ఎప్పుడూ ఉండవు. ఆ నలుపు తెలుపు మధ్యలో ఎన్నో బూడిద రంగు ఛాయలుంటాయి. మనం ఆ బూడిద రంగులోనే బ్రతుకుతూ ఉంటాం. మనం ఏ వైపు నిలబడ్డాము అనేది కేవలం సమయం, సందర్భం మీద ఆధారపడి ఉంటుంది. ఈ బూడిద రంగు ఛాయలే మనిషిని జీవితాంతం వెంటాడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. దీన్ని బట్టి చూస్తుంటే ద థర్డ్ మ్యాన్ అనేది కేవలం 1949 నాటి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వియన్నాలో జరిగిన ఒక నేరస్తుడి కథ మాత్రమే కాదు. అస్సలు కాదు. అది మనల్ని మనం లోతుగా ప్రశ్నించుకునేలా, మన అస్తిత్వాన్ని మనం వెతుక్కునేలా మన ముందుంచిన ఒక మానసిక అద్దం. ఎగ్జాక్ట్లీ. ఈ విశ్లేషణ ఆధారంగా ఉన్న మూలాలన్నీ కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నాయి. ఈ కథ ముగింపేమిటి, లాస్ట్ సీన్లో ఎవరు ఎవరిని కాల్చారు, ఇందులో ఎవరు ఏమయ్యారు అనే పై ప్రశ్నలకు ఇక్కడ ఏమాత్రం తావులేదు. అవును, ఆ సస్పెన్స్ కంటే కూడా ఇక్కడున్న సైకాలజీయే మెయిన్. వాటికంటే ఈ కథ, ఆ వాతావరణం, ఆ పాత్రలు, మన ముందుంచిన నైతిక ప్రశ్నలే అత్యంత ముఖ్యమైనవి. మనకు జీవితంలో ఎదురయ్యే ఇలాంటి సందిగ్ధతలే మనల్ని ఎలాంటి మనుషులుగా నిలబెడతాయి అనేది నిర్ణయిస్తాయి. నిజమే. మనం సాధారణంగా సమాజంలో నమ్మకానికి చాలా గొప్ప పీట వేస్తాం. ఒకరిని గుడ్డిగా నమ్మేడాన్ని,
ప్రాణమిచ్చే స్నేహాన్ని ఒక దైవంగా భావిస్తాం. అవును, అది మన కల్చర్లోనే ఉంది. కాని ఈరోజు మన చర్చ విన్నాక ఆ నమ్మకానికి, గుడ్డితనానికి మధ్య ఉన్న సన్నని గీత ఎంత ప్రమాదకరమైనదో, ఆ గీత చెరిగిపోతే మనం ఎంతటి చీకట్లోకి వెళ్ళిపోతామో స్పష్టంగా అర్థమవుతుంది. ఆ గీతను గుర్తించడమే అసలైన వివేకమని చెప్పాలి. నమ్మకాన్నే ఎక్కడ ప్రశ్నించాలి, నిజాన్ని ఎక్కడ అంగీకరించాలి, మన ఈగోను పక్కన పెట్టి వాస్తవాన్ని కల్లారా ఎప్పుడు చూడాలి అనేదే ఈ పూర్తి విశ్లేషణ సారాంశం. నిజంగానే ఒక చిన్న సినిమాటిక్ మాస్టర్ పీస్ వెనక ఇంతటి తాత్వికత, ఇంతటి భయంకరమైన మానసిక సంఘర్షణ, నైతిక సందిగ్ధత దాగి ఉందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈనాటి మన విశ్లేషణను ముగించే ముందు ఇక్కడున్న ప్రతి ఒక్కరి మెదళ్ళో ఒక పదునైన ఆలోచనను వదిలివెళ్ళాలి అనుకుంటున్నాను. చెప్పండి. ఈ కథలో ఉన్న భయాలు, ఆ ఛాయలు, చీకట్లు, ఆ సందిగ్ధతలు కేవలం ఆ సినిమాలో ఉన్న ఆ పాత్రలకు మాత్రమే పరిమితం కాదు. అవి గతం కాదు. అవి మన దైనందిన జీవితాల్లో కూడా ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సందర్భంలో మనకు ఎదురవుతూనే ఉంటాయి. కరెక్ట్. ఆ సందిగ్ధత ఎదురైనప్పుడు మనం దాన్ని ఎలా ఎదుర్కొంటాం, మన నైతికతని ఎలా కాపాడుకుంటామనేదే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. సో, ఈరోజు ఒకసారి తీవ్రంగా ఆలోచించండి. మనకు అత్యంత సన్నిహితులనుకున్న వాళ్ల గురించి, మనం గుడ్డిగా నమ్మేవాళ్ల గురించి మనకు నిజంగా ఎంతవరకు తెలుసు? మనం ఏళ్ల తరబడి నమ్ముతూ వస్తున్న వాస్తవం నిజంగా వాస్తవమేనా? లేక అది కేవలం మనం నమ్మాలనుకున్న, మనసుకు హాయిగా అనిపించే ఒక నమ్మకం మాత్రమేనా? చాలా వ్యాలిడ్ క్వశ్చన్. మనం ప్రేమిస్తున్నది ఆ మనుషులనా, లేక మన బుర్రలో వాళ్ల గురించి గీసుకున్న ఒక అందమైన చిత్రపటాన్న? నమ్మకమనేది మనుషుల మధ్య వంతెనలు నిర్మించే చాలా గొప్ప ఆయుధమే. కాని కొన్నిసార్లు ఆ నమ్మకాన్ని కూడా చాలా జాగ్రత్తగా, నిశితంగా ప్రశ్నించాలి. అవును, ప్రశ్నించడం చాలా అవసరం. మన కళ్లకు గంతలు కడుతున్నది మనకు ఇష్టమైన ఆ నమ్మకమే అయితే, ఆ గంతలను బద్దలు కొట్టుకుని, చీకటిని చీల్చుకుని నిజం వైపు చూడటం నేర్చుకోవాలి. ఆ నిజం ఎంత కఠినంగా ఉన్నా సరే దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఈ ఆలోచనతో ఈనాటి లోతైన విశ్లేషణను ముగిద్దాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. వస్తుంటాను.